అని నిర్ధారణ చేసిన తర్వాత విజయ డైరీ వైపు వెళ్ళారా, లేకపోతే ఎలాంటి టెస్టింగ్ లేకుండానే డైరెక్ట్ విజయ డైరీ దగ్గరికి తీసుకోండి అనేసి అని ఆర్డర్ ఇచ్చారా, ఏంటి అసలు? తిరుమల తిరుపతి దేవస్థానంలో వెలుగు చూసినటువంటి పరిణామాల నేపథ్యంలో గతంలో కర్ణాటక కేఎంఎఫ్ అంటే అక్కడి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేఎంఎఫ్ నుండి నందిని నెయ్యిని కొనుగోలు చేసి అక్కడ పదార్థాల్లో లడ్డు తయారీలో కానీ ఇతర ప్రసాద తయారీ పదార్థాల్లో కానీ వినియోగించేవారు. ఆ తర్వాత ఆల్ఫా కంపెనీ అంటే తమిళనాడుకు చెందినటువంటి కంపెనీకి ఇవ్వడంతో అది ప్రైవేటు ఏజెన్సీ కాబట్టి అక్కడ కల్తీకి అవకాశం ఏర్పడిందని చెప్పి నిజ నిర్ధారణ అయినటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుందనే చెప్పాలి. ఇప్పటి వరకు ఎక్కడ కూడా ప్రాథమికంగా కల్తీ జరిగినట్టు ఆనవాళ్లు కనిపించకపోయినప్పటికీ కూడా గవర్నమెంట్ సంస్థ అయినటువంటి విజయ డైరీని బలోపేతం చేయాలి, అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పాడి రైతులకు బాసటగా నిలవాలనే ఉద్దేశంతో, అంటే ఇక్కడ ప్రొడక్షన్ పెరిగితే ప్రొడక్షన్ ని సరైన రీతిలో వినియోగించుకుంటే, అలాగే ఇక్కడ ఉత్పత్తి అయినటువంటి పాలని నెయ్యిని దేవాలయాల కోసం వినియోగించినట్లయితే అటు రైతులకు ఇటు ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి విజయ డైరీ కూడా మేలు చేసిన వారం అవుతామనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే చెప్పాలి. అయితే నిన్న మొన్న కొన్ని ప్రముఖ దేవాలయాల్లో వీడియో మీద రెడ్ మార్క్ ఉంటది అంటే మీట్లో కృష్ణప్రసాద్, అంటే ప్రస్తుతం నిజంగా అంటే మీరు రైజ్ చేసిన పాయింట్ అయితే అంటే మన రాష్ట్రానికి సంబంధించింది ఒకటి, ప్రభుత్వ రంగ సంస్థ ఒకటి, దాన్ని ఎంకరేజ్ చేయడంలో నిజంగా ఎలాంటి తప్పలేదు. కాకపోతే అంతకుముందు జరిగిన పరిణామాలకు సంబంధించి యాక్షన్ కూడా తీసుకోవాలి కదా, ఎందుకంటే ఇప్పుడు అంటే ఆ డైరీకి అప్పజెప్పే ముందు ఇన్ని రోజులు అంటే నెయ్యిని సరఫరా చేసిన సంస్థలకు సంబంధించి క్వాలిటీ చెక్ చేశారా, లడ్డు నాణ్యత గురించి ఏమైనా కంప్లైంట్స్ వచ్చాయా, చేంజ్ చేసిన క్రమంలో మరి వాళ్ళపైన ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు, మరి నాణ్యత సంబంధించి భక్తుల నుంచి ఏమన్నా కంప్లైంట్స్ వచ్చాయా, వీటన్నిటిని అసలు క్రాస్ చెక్ చేశారా? తాజాగా గత 2-3 రోజుల నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా అనేక దేవాలయాల్లో, ఉదాహరణకు భద్రకాళి దేవాలయంలో వినియోగిస్తున్నటువంటి నెయ్యిని ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు, అలాగే విజిలెన్స్ కమిటీ కూడా తనిఖీ చేసింది. అయితే భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కడ కూడా నెయ్యి నాణ్యత పైన అధికారులు బహిరంగంగా ప్రకటన చేయకపోయినప్పటికీ మొత్తం మీద అయితే విజయ డైరీ నుంచే నెయ్యిని కొనుగోలు చేయాలి, ఎలాంటి టెండర్ లేకుండా డైరెక్ట్ గా నెయ్యిని సరఫరా చేసుకోవాలని చెప్పి దేవాదాయ శాఖ నుండి, సీఎంఓ నుండి దేవాదాయ శాఖకు, దేవాదాయ శాఖ నుండి మొత్తం దేవాలయాల పాలక మండళ్లకు అధికారులకు ఆదేశాలు వెలువడ్డాయి. నేపథ్యంలో ఏది మొత్తంగా చూసినట్లయితే ప్రభుత్వ రంగ సంస్థకైతే ఒక బాధ్యత ఉంటుంది, రేపు ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది, అలాగే కల్తీ లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసే బాధ్యత ఉంటుంది అనే కోణంలో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మొత్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ విషయం బయటపడిన నేపథ్యంలో మొత్తంగా ఆందోళన నెలకొన్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే విజయ డైరీని దేవాలయాలకు నెయ్యి సప్లై చేయాల్సిందిగా అధికారులు ఆదేశించారు. ముందు ఇటువంటి ఘటనలు ఏపీలో చూసుకున్న దానికన్నా తెలంగాణలో చూసుకుంటే వందల కొద్ది ఆలయాలు ఉన్నా అంటే ప్రాశస్త్యం పొందిన ఆలయాలు అంటే ఒక 10 వరకు మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే వేములవాడ రాజన్న అంటే తెలంగాణలో ఏ శుభకార్యం తలపెట్టినా లేదు, సుదక కార్యక్రమాలు అన్నీ అయిపోయి దేవుడి దర్శనానికి వెళ్ళాలన్నా వేములవాడ రాజన్న దగ్గరికి వస్తారు, తర్వాత కొమరవెల్లి మల్లన్న దగ్గరికి, తర్వాత బాసరకి, ఇలా ఓన్లీ ఫ్యూ టెంపుల్స్ అంటే ఒక 6 దేవాలయాలు మాత్రమే ప్రముఖంగా భద్రకాళి అమ్మవారు ఇట్లాంటి 6 దేవాలయాల్లో ముఖ్యంగా ప్రముఖంగా దర్శనం చేసుకోవాలి అనేసి తెలంగాణ భక్తులు అక్కడ ఉండేవాళ్ళు మెయిన్గా అనుకునే, ఆ తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు. అంటే ముందుగా ఈ ప్రధాన ఆలయాలకు సంబంధించి అంటే క్వాలిటీకి సంబంధించి ఎలాంటి రిపోర్ట్ వచ్చింది, ఆలయ ఈవోలు దీనికి సంబంధించి ఎలాంటి రిపోర్ట్ని అందించడం జరిగింది? మొత్తంగా ఈ 5-6 దేవాలయాలే కాదు, దక్షిణ భద్రాచలము అత్యంత ప్రాశస్త్యం కలిగినటువంటి భద్రాచల రాముల వారు కానీ, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి కానీ, వాడపల్లి వెంకటేశ్వర స్వామి కానీ, ఇటు పాలకుర్తి లక్ష్మీ సోమేశ్వర ఆలయం కానీ ఇలాంటి చాలా ప్రాశస్త్యము నిత్యం వేలాది మంది దర్శించేటువంటి వందల కొద్ది దేవాలయాలు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నాయి. అయితే ప్రాథమికంగా మాత్రం ఇప్పటి వరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రతి దేవాలయంలో కూడా ఇప్పటి వరకు వాడుతున్నటువంటి నెయ్యి
శాంపిల్స్ సేకరించారు. మొత్తానికి వాటిని ల్యాబ్కి పంపించినటువంటి పరిస్థితి ఉంది. మౌఖికంగా మాత్రం ప్రాథమిక స్థాయిలో మాత్రం కొంత ఇప్పటి వరకు తయారైనటువంటి లడ్డూలు ఇతర ప్రసాదాలని శాంపిల్స్ తీసుకొని చెక్ చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ముందు ముందు తిరుపతి ఘటన లాంటి చోటు చేసుకోకుండా ఉండాలంటే ప్రైవేట్ వ్యక్తుల కంటే కూడా ప్రభుత్వ రంగ సంస్థ డైరీ ఏదైతే ఉందో విజయ డైరీని నుంచి నెయ్యి సప్లై చేస్తే ముందు ముందు ఎలాంటి ఇబ్బందులు తలెత్తు అనే ఉద్దేశంతో అధికారులు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఓకే, ఒక్క సెకండ్ కృష్ణప్రసాద్ మీరు అలాగే ఉండండి. మనకు దీనికి సంబంధించి మాట్లాడడానికి